ఎలక్షన్ల ప్రచారం వాడి వేడిగా నడుస్తుంది. 3 పార్టీల కూటమి ఒక దిక్కు, జగన్ అన్న ఒక దిక్కు, ఇంకో దిక్కు షర్మిలక్క, అటుపక్క కేఏపాల్ తిరుగుతుండు. వీళ్ళందరిట్లా ఎవరు గెలవాలని మీరు అనుకుంటురు అని కేటీఆర్ సార్ని అడిగితే ఏమన్నాడో తెలుసా? ఆంధ్ర ఎలక్షన్ల మీద కేటీఆర్ సారు మస్తు హైపోటిపికల్ గా జవాబు చెప్పిండు. ఓ ఛానల్ల ఇంటర్వ్యూలా సార్ను ఆంధ్రలో ఎవరు గెలుస్తారనుకుంటుర్రు అని అడిగితే కర్రీర్గకుట పాం జావకుట తెలివిగా జవాబు చెప్పిండు. ఆంధ్రలా అందరూ మాకు దోస్తులే, ఎవరు గెలుస్తారో చెప్పలేకుండా పోటీ అవుతుందాడ, ఎవరు గెలిచినా మాకు సంతోషమే అని అనుకొచ్చిండు. జగన్ నాకు అన్న సొంటోడు, లోకేష్ నాకు దోస్తు లెక్క, చంద్రబాబు చాలా పెద్ద మనిషి, పవన్ కళ్యాణ్ కూడా అన్న లెక్కనే, కాబట్టి ఎవ్వరు గెలిచినా ఆంధ్ర ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నా అని చెప్పిండు. ఎవరో ఒకరి పేరు చెప్పమంటే అట్లా చెప్పేతందుకు నాకాడ ఓటు లేదని కారెడ్డమాడిండు. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసిందామని చెప్పామని గుర్తు చేసిండు. అందుకే హైదరాబాద్ లో ప్రత్యర్థులకు ఒక్క సీట్ రాకుండా అన్ని బీఆర్ఎస్ గెలుచుకున్నది. విభజన వికాసానికే కాబట్టి ఏపీ తెలంగాణ బాగుండాలన్నారు. ఆంధ్ర ప్రజలు మాకంటే తెలంగాణ ప్రజల కంటే తెలివైనోళ్ళు, వాళ్ళు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారు అని అనుకుంటున్నా అని అనుకొచ్చిండు. మరి రామన్న మనసులో ఎవ్వరు గెలవాలని ఉంటదో అందరికీ ఎరుకున్నదే. అధికారంలో ఉన్నన్ని రోజులు ఎవ్వరు కోర్కరాని కొయ్యలెక్క మారి ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చాలని చూసిండ్రో తెలిసిందే. ఖచ్చితంగా వాళ్ళైతే గెలవద్దనే అనుకుంటున్నాడని రామన్న మాటలకు అర్థాల వేరులే అని డీకోడ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు. నందమూరి బాలయ్య కథ తెలిసిందే కదా. బాలయ్య దగ్గరికి ఓవుడన్నా, ఆకలితోటున్న పులి దగ్గరికి ఓవుడన్నా రెండొకటే. పులి దగ్గరికి పోతే పంజాయిస్రుడు, బాలయ్య దగ్గరికి పోతే శంపవలుగుడు ఖాయమే అన్నది మళ్ళోసారి ప్రాక్టికల్ గా ప్రూవ్ అయింది. బాలయ్య సార్ కు దగ్గరగా పోవుడన్నా, కరెంటు ట్రాన్స్ఫర్ కు దగ్గరుండుడన్నా రెండొకటే. బస్సు యాత్ర పేరుతోటి రాయలసీమల టూర్ వేసే పేరంటం పెట్టుకుండు కదా. ఇలా హిందూపురానికి హెలికాప్టర్ లో పోయిండు. ఇక అభిమానులు కార్యకర్తలు ఎదుర్కొని వచ్చిండ్రు. అందులో ఓ అభిమాని బాలయ్యను చూసిన ఆనందంలా పూనకం వచ్చి సెల్ఫీ దిగా చూసిండు. గంతే ఇక బాలికాకకు మస్తు కోపం వచ్చింది. ఎవడ్రా నువ్వు అని మోషయ్యతోటి గట్టిగా మోతిండు. అదే టైంలా ఆడోళ్ళు దండం పెడుతుంటే వాళ్ళకి మళ్ళా అప్పుడే నవ్వుకుంటే నమస్తే పెట్టబట్టిండు. బాలయ్య బుల్బుల్ దెబ్బలు ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. ఈ బాలయ్య తిక్కకు మందు లేదని కొందరంటే కొన్నంతే ఎప్పటికీ మారాయి అని ఇంకొందరు అంటున్నారు. అసోంటి మనిషి అని తెలిసినా కూడా దగ్గరికి పోయేటందుకు ముందుగాల ఈళ్ళకి సిగ్గు లేదని ఇంకొందరు ఇట్లా తీరు కామెంట్లు చేస్తుర్రు.